హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా మీదైతే యమ్మీ యమ్మీ స్వీట్ గులాబ్ జామ్ రెసిపీ అయితే చేశాను. సో కామన్ రెసిపీయే బట్ చేద్దామని చేశానండి. చూడండి, నేనైతే కంప్లీట్ ఒక ప్యాక్ అయితే తీసుకున్నాను. గులాబ్ జామ్ పౌడర్ అయితే ఎంటీఆర్ తీసుకున్నాను. ఎంటీఆర్ తీసుకుంటే కొంచెం చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. వేరే దాంతో కంపేర్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి మిల్క్ అయితే కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలిపేసాననమాట. చాలా సాఫ్ట్‌గా అయితే కలిపేసి పెట్టుకున్నాను. చూడండి, అసలు చాలా సాఫ్ట్‌గా ఉంది కదా చూడ్డానికైతే. చేతికి ఆయిల్ అయితే అప్లై చేస్తూ కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ అయితే ప్రిపేర్ చేశాను. కంప్లీట్ ఒక ప్యాక్ అయితే తీసుకున్నాను కదా నేనైతే. ప్లేట్ ఫుల్ అయితే అయ్యాయండి బాల్స్ అయితే. పక్కన స్టవ్ మీద అయితే షుగర్ సిరప్ అయితే పెట్టేశాను. 3 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. దానికోసం 1 ½ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నా. అందులో ఒక 2, 3 ఇలాచీ అయితే దంచి వేశాను. ఇటు సైడ్ అయితే బాండీలో ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టాను కదా, అందులో కొంచెం నెయ్యి అయితే వేశాను. ఇంక ఒక్కొక్కటిగా వేస్తూ బాల్స్ అయితే బాగా డీప్ ఫ్రై చేశాను. ఇంతకుముందు ఒకసారి నేను కొంచెం లైట్‌గా డీప్ ఫ్రై చేశానండి. అది తినేటప్పుడు కొంచెం పిండి పిండి అనిపించింది. సో, బాగా గోల్డెన్ బ్రౌన్‌లో చేయాలనేసి చేశాను. కలర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత డీప్ ఫ్రై అయ్యాయో. బాగా డీప్ ఫ్రై అయితే కూడా షుగర్ సిరప్‌ని బాగా అబ్జర్వ్ చేస్తుందనమాట. ఇలా అన్నీ అయితే వేస్తూ చేసేసాను. నా ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి నా వీడియోస్‌ని. ఓకే. సపోర్ట్ చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది కదండీ ఎవరికైనా. చూసారు కదా ఇలా డీప్ ఫ్రై చేసేవన్నీ. ఇదే ఆయిల్‌లో నేనైతే కాజు, బాదం కొంచెం డీప్ ఫ్రై చేసి పెట్టాను. డీప్ ఫ్రై చేసిన బాల్స్ అన్నయితే షుగర్ సిరప్‌లో వేశాననమాట. నెక్స్ట్ ఒక 20 మినిట్స్ అయ్యాక తీసుకొని తిన్నామండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకంటే బాల్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది కదా, వాళ్ళకి నచ్చాయన్నమాట బాగా. చూడగానే వావ్ అనేసి తిన్నారసలు. ఇంతే అండి, చాలా టేస్టీగా రెడీ అయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.